హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుష్ప 2 సంబంధించి ఒక చిన్న ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. అందులో అల్లు అర్జున్ నటించాడు. అల్లు అర్జున్ అంటే అసలు ఆ స్టైలిష్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ యాక్టింగ్ కానీ మామూలుగా లేదు. ముఖ్యంగా పుష్ప 2 గురించి మాట్లాడుకోవాలంటే మనం పుష్ప 1 సినిమా చూసి ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే పుష్ప 1 సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న ఫేస్ టు ఫేస్ వార్ జరిగింది. ఎవరికి? హీరోకి, విలన్కి. అక్కడే మొదలవుతుంది, అసలు బీజం అనేది అక్కడే మొదలవుతుంది పుష్ప 2 సంబంధించి. మొత్తం అక్కడి నుంచి దానికి సంబంధించిన స్టోరీ కానీ మొత్తం పుష్ప 2లో ఉంటుంది. పుష్ప 2 ఎక్కువ మ్యాక్సిమం మాఫియా గురించి మేబీ చూపించవచ్చు. ఎందుకంటే పుష్ప 1లో ఓన్లీ స్మగ్లింగ్ వరకు చూపించారు. పుష్ప 2 మాఫియా గురించి చూపించవచ్చు. దీనికి రెడ్ శాండిల్, ఎర్రచందనం గురించి. అలాగే దాని యొక్క విలన్ యొక్క పవర్ఫుల్ ఏదైతే ఉంటుందో విలన్కి అంత పవర్ఫుల్గా చూపించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోనే విలన్కి సంబంధించి షెకావత్ ఎవరైతే ఉన్నారో విలన్ క్యారెక్టర్, అతని రియల్ పేరు ఫాజిల్. కానీ ఇతను యాక్టింగ్ పుష్ప 2 సినిమాకి సంబంధించిన ట్రైలర్ గురించి చెప్తే, అసలు ట్రైలర్ 1 minute 6 seconds అంత ఉంది. 6 secondsలో ఓవరాల్గా అల్లు అర్జున్ యొక్క గెటప్ను కానీ, ఆ మాస్ జాతర కానీ, ఆ గంగమ్మ తల్లి జాతర కానీ బాగా ఎలివేషన్ చేశారు. ఒక చిన్న గెటప్ అవి ఉండొచ్చు అది, కానీ ఇండస్ట్రీలో అటువంటి గెటప్ ఇప్పుడు దాకా మ్యాక్సిమం ఎవరు వేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక లేడీ గెటప్, అది కూడా ఒక దేవతకు సంబంధించి గెటప్ ఇప్పటిదాకా ఎవరు వేయలేదు. అంతకుముందు దేవత ఆ సినిమాల్లో కూడా వేయలేదు. మేల్ క్యారెక్టర్ ఎవరు ఇవ్వలేదు, లేడీ క్యారెక్టర్ వేసారు, అది వేరే విషయం. బట్ కానీ ఒక మేల్ క్యాండిడేట్, ఒక టాప్ స్టార్, ఐకాన్ స్టార్ లేడీ గెటప్ అనేది వేసడం జరిగింది. ఇందులో ఆ అంకం, అదే పోలేరమ్మ తల్లి జాతర అని ఫస్ట్ సాంగ్లో ఒక ఓడ్ ఉంటుంది. ఆ ఓడుకు సంబంధించి ఇప్పుడు దాన్ని ఆ పదాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మాస్ జాతర అనేది తీయటం జరిగింది. ఆ షూటింగ్ వచ్చి దగ్గర ఒక 40 days జరుగుతుందంట. ప్లస్ ఆ సినిమాకి ఎలివేషను, అతని యాక్టింగు, అతని యొక్క బీజిఎం, దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం, సుకుమార్ గారి మార్కు, ఆ స్టోరీ నేరేషను, ప్లస్ ఆ ఎక్స్పెక్టేషను, ఆ లేడీ గెటప్, ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డ్స్ మొత్తం కుళ్ళబొడిసేటట్టు ఉంది. టోటల్ బాడీ గెటప్ కానీ, ఆ పవర్ఫుల్ అయితే ఈ టేజర్లో ఏం డైలాగులు లేవు. ప్రస్తుతానికి ఏం డైలాగులు పెట్టలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటాం. ప్లస్ కానీ ఆ గెటప్ తోటి, ఆ బీజిఎం తోటి, ఆ యాక్టింగ్ తోటి మనిషి యొక్క చంపేసి ఇప్పుడు దాకా నటనలో ఎన్టీఆర్ తోపు. కానీ ఎన్టీఆర్ తగ్గ నటించడం మటుకు ఇప్పుడు దానికి కాంపిటీషన్లో ఉన్నాడు మన అల్లు అర్జున్. ఈ సినిమాలో కంటెంట్ కానీ వెరీ హై లెవెల్లో ఉంటే మటుకు అన్ని సినిమాల రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఈ సినిమా గురించి మామూలుగా లేదు. సినిమా కంటెంట్గా ఫస్ట్ పార్ట్ 1 కంటెంట్ కానీ, సెకండ్ 1 రాబోయే ఎక్స్పెక్టేషన్ కానీ మామూలుగా లేదు. August 15th డేట్న పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆ రోజు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బై ఫ్రెండ్స్.